నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముందుగా వార్తలోని ప్రధాన అంశాలు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వేద పండితుల చేత వేద ఆశీర్వచనం పట్టు వస్త్రాల సమర్పణ టీటీడీ నూతన ఈవోగా డాక్టర్ జవహర్ రెడ్డి బాధ్యతలు అదనపు ఈవో ధర్మారెడ్డి నుండి పదవి బాధ్యతల స్వీకరణ నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లి గ్రామంలో మెగా రక్తదాన శిబిరం రైతులను మోసం చేస్తున్న వారిపై ప్రభుత్వం చర్య తీసుకోవాలన్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అమరావతి రాజధాని అంశాన్ని నిర్వీర్యం చేస్తున్నారన్న మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు విశాఖకు పరిపాలన ఎందుకు తరలిస్తున్నారని ప్రభుత్వానికి ప్రశ్న వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి పర్యటన ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఆగ్రహం ఇక డీటెయిల్స్లోకి వెళ్తే విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ అమ్మవారిని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ దర్శనం చేసుకున్నారు. ఆలయ ఈవో మరియు ఇతర అధికారులు మేళతాళాలతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం పట్టు వస్త్రాలు సమర్పించారు. लोक कल्याण प्राप्तिरस्तु समस्त मंगलादेव सर्वशत्रुपीडा परिहार धर्म परिपालना టీటీడీ నూతన ఈవోగా ఐఏఎస్ అధికారి డాక్టర్ జవహర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. అలిపిరి నుంచి నడకదారిలో తిరుమలకు చేరుకున్నారు. అనంతరం 12 గంటలకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో అదనపు ఈవో ధర్మారెడ్డి నుంచి పదవి బాధ్యతలు తీసుకున్నారు. జవహర్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక మరోసారి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. టీటీడీ 27వ ఈవోగా జవహర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. క్షేత్ర సాంప్రదాయం ప్రకారం ముందుగా వరాహస్వామిని దర్శించుకొని అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ ప్రత్యేక ఏర్పాటు చేసింది. కర్పూరం వెలిగించండి. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లి గ్రామంలో మెగా రక్తదాన శిబిరాన్ని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు. నష్టాలలో ఉన్న రైతాంగాన్ని ఆదుకోవాలని, ఎకరాకి 15,000 నష్టపరిహారం, ధాన్యానికి మధ్య ధర ప్రకటించాలని, రైతులను మోసం చేస్తున్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. జరుపుకోండి. నీ కార్డు అది చెయ్యి ఫోల్డ్ చేయదు. ఓపెన్ టు ఆల్ అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. గ్రామాల్లోనే రైతుల వివరాలన్నీ పెట్టేసేసి ఇవ్వమన్నాడు ఆ గ్రామ సచివాలయంలోనే. మీకు దమ్ము ఉంటే నేను కలెక్టర్ గారికి కూడా నేను ఫోన్ చేసి మాట్లాడాను. అయ్యా, ఎవరి పేర్లు అయితే ఎంఎస్పి బుక్ అయ్యి వాళ్ళకి డబ్బులు చెందుతున్నాయో వాళ్ళ రైతుల పేర్లు ఆన్లైన్లో పెట్టమన్నా. అదేమన్నా నేరమా? దానికి మమ్మల్ని తిట్టాలా? నువ్వు ఎమ్మెల్యే తిట్టాలా, ఎమ్మెల్యే చెంచాలు తిట్టాలా? వల్గర్ లాంగ్వేజ్ మీరు వాడుకుంటూ పోతే మన ప్రాంతం కల్చర్, సాంప్రదాయం, సంస్కారం దెబ్బతింటుంది. మాకేం కాదు. ఏదేమైనా ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి నేను పదే చెప్పేది ఏంటంటే, నెల్లూరులో ఎడగారులో చాలా భారీగా నష్టపోయినారు. ఎంఎస్పీకి తోలినోళ్ళు నష్టపోయినారు. 200-300 కేజీలు ఎక్స్ట్రా ఇచ్చారు. 3 రోజులు లారీలకి, ట్రాక్టర్లకి బాడుగులు కట్టుకున్నారు. ఇటువంటి దారుణమైన పరిస్థితి ఎప్పుడు నెల్లూరు జిల్లా రైతాంగం చూడలేదు. నెంబర్ 2,
ఆ ఎంఎస్పికి తోలిన 2.5 లక్షల టన్నుల్లో కూడా ఎంత ఈ వైసీపీ నాయకుల వెనకుండే వాళ్ళు అండ్ దళారులు ఎంత దుర్వినియోగం చేశారు. రైతుల పేర్లు పెట్టి వాళ్ళ దగ్గర 8,000 9,000కి పుట్టి కొనుక్కొని, నేను ఎవరో చెప్తున్నారు ఒక ట్రక్కు ఇసుక కొనాలంటే 7,000 అంట. ఒక పుట్టి 7,000కి 8,000కి అమ్ముకోవాల్సి వస్తుందంట ఒడ్లు. ఇది ఘోరమైన పరిస్థితి. దీంట్లోని జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడమంటున్నా. ఎకరాకు 15,000 నష్టపరిహారం ఇవ్వండి, ఎంక్వైరీ చేయండి, లిస్టు బయట పెట్టండి. ఇంకేం అంతకంటే మేమేం అడగలే. సరే, అది ఈరోజు నెల్లూరు జిల్లా పరిస్థితి. రాజకీయ కక్షతో అమరావతి రాజధాని అంశాన్ని నిర్వీర్యం చేస్తున్నారని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. ప్రభుత్వ నిధులు కేటాయించకపోయినా సర్కార్ కార్యక్రమాలు కొనసాగుతున్న అమరావతి కాదని వేరే ప్రాంతంలో పరిపాలన తరలించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి చివరి ప్రాంతంగా ఉన్న విశాఖకు పరిపాలన ఎందుకు తరలిస్తున్నారని ప్రశ్నిస్తే వైసీపీ నేతల వద్ద సమాధానం దొరకదని, విశాఖలో భవనాలు నిర్మించుకోవాలంటే భారీగా నిధులు వెచ్చించాల్సి వస్తుందని అన్నారు. రాయలసీమకు విశాఖ సుదూర ప్రాంతంగా ఉంటుందని చెప్పారు. ఎన్నికల సమయంలో విశాఖ నుంచి పరిపాలన కొనసాగిస్తామని చెప్పిన జగన్ తీరుపై మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అసహనం వ్యక్తం చేశారు. ఒక రాజకీయ కక్షతో, ఒక ప్రాంతం మీద ఉన్న ద్వేషంతో కావాలనే అమరావతిని అధఃపాతాళానికి పనిగట్టుకొని తొక్కేస్తా ఉన్నాడు. ఇది చాలా దారుణం. ప్రభుత్వం 1 రూపాయి ఖర్చు పెట్టకపోయినా ప్రభుత్వం అక్కడి నుంచి నడుస్తూ ఉన్నప్పుడు ఇంకెందుకు వేరే రకమైన ఆలోచనలు చేయాలో చెప్పలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. ఎందుకు పాలనా రాజధానిగా విశాఖని ఎన్నుకున్నారంటే సహేతుకమైన కారణాలు ఎవరు చెప్పలేరు. ఇక్కడ లేని వసతులు అక్కడ ఏమున్నాయి? మళ్ళా అక్కడికి వెళ్ళి భవనాలు అవన్నీ నిర్మించుకోవాలంటే చాలా ఇబ్బందులు. అట్లాగే రాష్ట్రానికి పూర్తిగా ఒక కొసనున్న ప్రాంతం, ముఖ్యంగా రాయలసీమ వాసులకు సుదూరమైన ప్రాంతం విశాఖ నగరం. రాయలసీమకు రాజధానిని దూరం చేసే హక్కు, అధికారము జగన్మోహన్ రెడ్డికి కానీ ఆయన ప్రభుత్వానికి కానీ లేదు. ఆ రకంగా ప్రజలు తీర్పు ఇవ్వలే. నేను విశాఖ నగరాన్ని పాలనా రాజధానిగా చేస్తాను అని రాయలసీమలో చెప్పి ఉంటే జగన్మోహన్ రెడ్డి, ఆ రకంగా చెప్పి రాయలసీమ ప్రజల ఓట్లు పొంది ఉంటే మేము కూడా ఈరోజు సహకరించేవాళ్ళం. ఎందుకంటే ఎన్నికల సందర్భంలో రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పాడు, నేను విశాఖ నగరంలో పాలనా రాజధాని పెడతానని. కాబట్టి ప్రజలు ఓట్లేశారులే అని మేము కూడా అనుకోండి. కానీ అట్లా చెప్పలేదు. అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పారు. పదే పదే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, బొత్స సత్యనారాయణ చెప్పాడు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పాడు. అక్కడ పోటీ చేస్తున్న నాయకులు ఆళ్ళ రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళందరూ కూడా పదే పదే చెప్పారు. ఎవరు అడగంది, ఎక్కడా లేనిది ఈరోజు 3 రాజధానుల పరిపాలన ఎందుకు ముందుకు తీసుకొచ్చాడో జగన్మోహన్ రెడ్డి అంటే పరిపాలించడం చేతగాక, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే అవకాశాలు తెలియక, ఆర్థిక వనరులు సమకూర్చుకునే శక్తి సామర్థ్యము లేక, అభివృద్ధి నుంచి, ప్రజా సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడానికి ఈ 3 రాజధానుల అంశాన్ని జగన్మోహన్ రెడ్డి తెరపైకి తీసుకొచ్చాడు. దీనివల్ల ఈ రాష్ట్రానికి కానీ లేదా ఏ ఒక్క ప్రాంతానికి కానీ వనగూరే ప్రయోజనం ఏమీ లేదు. విశాఖలో పాలనా రాజధాని పెట్టాలని విశాఖ వాసులు ఎవరూ కోరలేదు. అక్కడ పాలనా రాజధాని పెడితే వాళ్ళెవరూ వీళ్ళని భరించే పరిస్థితుల్లో కూడా లేరు. అక్కడ కర్నూలు హైకోర్టు, చాలా రాష్ట్రాల్లో హైకోర్టు
రాజధానికి వెలుపల ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా రాయలసీమకు సంబంధించిన కేసులన్నింటినీ విచారించడానికి ఒక హైకోర్టు బెంచు కర్నూలులో ఏర్పాటు చేయాలని ఆలోచన చేశారు. ఆ రకంగా హామీ కూడా ఇవ్వడం జరిగింది. హైకోర్టు వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు వేరే ప్రజలకు. కానీ ఈరోజు అనేక మంది మా రాజధాని ఇది అని గర్వంగా చెప్పుకునే అమరావతిని సర్వనాశనం చేయడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఈ రాష్ట్ర భవిష్యత్తుని నాశనం చేస్తూ ఉంది. చిత్తూరు జిల్లా కుప్పం శాంతిపురంలో ఓ ఫ్యాక్టరీలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. ఫ్యాక్టరీ క్రషర్లో పడి ఉండడం వల్ల పలు అనుమానాలు తావిస్తుంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జరిగింది కూడా నైటే కదా ఇది. మరి మీ నాలెడ్జ్ లేకుండా మీకు తెలియకుండా ఇక్కడ రాకపోకలు ఎవరు ఎట్లా జరుగుతుంది? టోటల్ కవర్డే. అదే దానిలో నుంచి కింద పడి కింద ఎంసెట్ మెడికల్ విభాగంలో కడప పట్టణానికి చెందిన ఎర్రగుడి లిఖిత అనే విద్యార్థిని 7వ ర్యాంక్ సాధించింది. కడప నగరంలోని ప్రకాష్ నగర్ నివాసం ఉండే లిఖితకు 7వ ర్యాంక్ రావడం పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లిఖిత మాట్లాడుతూ ఉపాధ్యాయుల తల్లిదండ్రుల ప్రోత్సాహం వలన ఈ ర్యాంక్ సాధించగలిగానని అన్నారు. రాష్ట్ర స్థాయిలో 7వ ర్యాంక్ సాధించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ 7th ర్యాంక్ రావడం అనేది చాలా సంతోషాన్ని ఇస్తుంది. ముందు నేను 7th ర్యాంక్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, మంచి ర్యాంకే వస్తుంది అనుకున్నాను. 7th ర్యాంక్ రావడం అనేది చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఫ్యూచర్లో మంచి డాక్టర్ అయ్యి పేదలకి సహాయం చేయాలనుకుంటున్నాను. నమస్కారం, నా పేరు వేణుగోపాల్ రెడ్డి. లిఖిత యొక్క తండ్రిని. పాప చిన్నప్పటి నుంచి కూడా క్లాసుల్లో బాగానే మంచి మార్కులతో పాస్ అవుతూ వస్తుంది. ఇప్పుడు ఎంసెట్లో 7వ ర్యాంక్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా మామూలుగా అయితే ఎంసెట్ నీట్ ఎగ్జామ్ పాప అయితే మెడిసిన్ చేయాలనేది ఆశ. ఇంకా మెడిసిన్ చేసి సహాయం అనేది పేద ప్రజలకు కానీ అలా అవసరం ఉన్న వారికి సహాయం చేయాలనేది పాప లక్ష్యము. ఇంకా ఇక్కడ పాప దీనికోసం చాలా కష్టపడడం జరిగింది. రాత్రి 10, 11, 12 వరకు 1 గంట వరకు కూడా కొద్ది రోజులు చదవడం జరిగింది. చిన్నప్పటి నుంచి కూడా పాపకు ఇక్కడ క్లాసుల్లో కూడా కొన్ని మెడల్స్ అవి కూడా రావడం జరిగింది. అలాగే భగవద్గీత పోటీలు చిన్మయ మిషన్ వాళ్ళు పెట్టినప్పుడు, టీటీడీ వాళ్ళు పెట్టినప్పుడు భగవద్గీత పోటీల్లో కూడా
సెకండ్ ప్లేస్ రావడం జరిగింది. అలాగే ఇంకా ఆటల్లో కూడా డిఎస్సి అదే టెన్నికాయిడ్లో కూడా కొన్ని బహుమానాలు కూడా రావడం జరిగింది. ఇవన్నిటికీ ఈ ర్యాంకు రావడం వల్ల సంతోషంగా ఉంది. ఈ అన్నిటికి కూడా మన ప్రయత్నం ఎంతున్నా కూడా దేవుని యొక్క కృప ఆశీస్సులు అనేటి మా మీద ఉన్నాయి కాబట్టి ఈ మంచి ర్యాంక్ వచ్చిందని అనుకుంటున్నాను. పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన కిసాన్ సమ్మేళన కార్యక్రమంలో పీసీసీ శైలజనాథ్ పాల్గొన్నారు. మోదీ ప్రభుత్వం రైతులకు తీరని అన్యాయం చేస్తుందని దుయ్యబట్టారు. రైతు చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, ఖచ్చితంగా చట్టం అమలును కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందని అన్నారు. 3 వ్యవసాయ బిల్లుల్ని రద్దు చేయాలి. జగన్మోహన్ రెడ్డి మోటార్లకు మీటర్లను వెనక్కి తీసుకోవాలి. ఏమైంది వీళ్ళిద్దరికీ? ఈ రైతుల మీద పడ్డారు వీళ్ళు. రైతుల జీవితాల్ని నాశనం చేసే బిల్లుల మీద పనిచేస్తూ ఉన్నారు స్నేహితులు ఇద్దరు. స్నేహితులు అన్నదమ్ములు అర్థం కాదు, కానీ నేనైతే జగన్మోహన్ రెడ్డి బీజేపీని అనుకుంటూ ఉంటాను. ఒకే ఇంటిలో 2 ద్వారాలు అట్లా పోతా ఎట్లా పోతా అనుకుంటూ ఉంటా. అదానీలకి అంబానీలకి మొత్తం దేశంలో ఉన్న రైతుల్ని బానిసలుగా మార్చే ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని అడ్డుకుంటాం. ఈ దేశ నిర్మాణంలో ఏమాత్రం పాత్ర లేని వాళ్ళు, స్వాతంత్ర ఉద్యమంలో పాత్ర లేని వాళ్ళు ఈ దేశాన్ని నిట్టనిలువున నాశనం చేసే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటూ తెలియజేస్తూ ఉన్నాం. ఈ 3 రైతు వ్యతిరేక బిల్లుల పట్ల కాంగ్రెస్ పార్టీ తన వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ ఉంది. రైతుల పోరాటంతో కలిసి పనిచేస్తూ ఉన్నాం. రైతాంగాన్ని కోరుతూ ఉన్నాం, మాయ మాటల్ని ఆలోచించండి. తిప్పి కొట్టాల్సిన సమయం ఆసన్నమైంది. రైతుల జీవితాలను ఆడుకోవడం అంటే ఈ దేశంతో ఆడుకోవడం. ఈ దేశాన్ని కొద్దిమంది షావుకార్ల చేతుల్లో పెట్టే ప్రక్రియని కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదని తెలియజేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా బిల్లు కూడా కాలే. జగన్మోహన్ రెడ్డి గారు ఆ మోటార్లకు మీటర్లది, ఆ ఎలక్ట్రిసిటీ సంస్కరణలు, ఇంకా విద్యుత్ సంస్కరణలు అప్పుడే అంత ఎగేసుకొని మీరు ఎందుకు చట్టాలు చేస్తున్నారో నాకు అర్థం కావడంలే. నరేంద్ర మోడీకి అంత వంగి వంగి బతకాల్సిన కర్మేందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. మీరు అనుకుంటున్నారేమో మీ యొక్క బలంతో, మీ యొక్క పోలీసులతో కలిసి ప్రజల్ని అణచివేస్తామని. శ్రీకాకుళంలో మీరు మొదలుపెట్టబోయే పైలట్ మోటార్లకు మీటర్ల ప్రక్రియ కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంది ప్రజలతో కలిసిన విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. రైతుల మీద నడిచి మాత్రమే నువ్వు ఈ కార్యక్రమం చేయాలి. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన కానుక ఉచిత విద్యుత్తు. మీరు యాంటీ కాంగ్రెస్ కాబట్టి, మీరు యాంటీ ఫార్మర్ కాబట్టి, రైతు వ్యతిరేక కాబట్టి పేరుకి రైతుల మాట, దళితుల మాట మాట్లాడుతుంటారు మంత్రాల్లాగా. మీరు వ్యతిరేక సంగతి గుర్తు చేస్తూ ఉన్నాం. మీ మోటార్లకు మీటర్లు పెట్టే ప్రక్రియ రైతుల జీవితాల గురితాలుగా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఖచ్చితంగా దాన్ని అడ్డుకుంటామని తెలియజేస్తా ఉన్నాం. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఢిల్లీలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయనగరం మహారాజా కళాశాల ప్రైవేటీకరణ అంశంపై స్పందించారు. విజయనగరం మహారాజా కళాశాల చారిత్రక నేపథ్యం ఉన్న విద్యా సంస్థ అని తెలిపారు. 100 ఏళ్ల కిందట ఎవరైనా చదువుకోవాలని అనుకుంటే విశాఖలోని విద్యా సదుపాయాలు లేని రోజుల్లో విజయనగరం మహారాజా కళాశాల ప్రముఖ విద్యా కేంద్రంగా బాసిల్లిందని తెలిపారు. ఈ కాలేజీ 1971లో శతవసంతోత్సవం జరుపుకుందని, వివి గిరి వంటి ప్రముఖుడు రాష్ట్రపతి హోదాలో ఆ కళాశాలకు విచ్చేశారని వెల్లడించారు. అయితే ఇప్పటి ప్రభుత్వ హయాంలో ఆ కాలేజీని భ్రష్టు పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఆ కళాశాల పూర్వ విద్యార్థుల గగ్గోలు పెడుతున్నారని, అయితే వారు ఇళ్లలో కూర్చొని వాట్సాప్ గ్రూపుల్లో సందేశాలతో సరిపెట్టుకోకుండా రోడ్లపైకి వచ్చి పోరాడాలని రఘురామకృష్ణరాజు సూచించారు. ఉత్తరాంధ్రలో దాదాపు ప్రతి ఇంటికి ఒక సభ్యుడైన ఆ కాలేజీలో చదువుకున్న ఘన చరిత్ర ఉందని, ఆ ప్రాంతంలో మహారాజా కళాశాలకు భావోద్వేగ అనుబంధం ముడిపడి ఉందని తెలిపారు. ఈ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యా. సరే, నన్ను బతిమాలారు, నన్ను ప్రశాంత్ కిషోర్ గారు అడిగాడు. ఇవన్నీ కూడా గతంలో చెప్పుకున్నాం. ఎందుకంటే ఈ పచ్చి నిజం తెలియాలి, ప్రజలకు తెలియాలి. అంటే వ్యక్తిత్వం ఎలాంటిది అనేది. సో నన్ను ఆహ్వానించిన పిదప నాకు కండువా వేసిన తదుపరి ఏంటంటే, మళ్ళీ ఎవరైతే గతంలో ఒక రాజుగారిని అడిగారు, పేరు కూడా చెప్తా, గోకరాజు రంగరాజు గారిని అడిగారు, గంగరాజు గారి అబ్బాయి. సో ఆయన అప్పుడు పోటీ చేయడానికి ముందుకు రాలా. ఎందుకంటే మరి ఆ కాన్స్టిట్యున్సీ పక్కా తెలుగుదేశం కాన్స్టిట్యున్సీ కాబట్టి ముందుకు రాలా.
సరే అడిగి విసుగెత్తిపోయి ఇంకా ఇతను కాకపోతే నెగ్గే పరిస్థితి లేదని చెప్పి ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు చెప్పిన తర్వాత నన్ను ఏదో రకంగా ప్రలోభ పెట్టి లొంగకూడదు, లొంగాం, దురదృష్టం, ప్రలోభ పెట్టి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా మళ్ళీ 48 గంటల తిరగకముందే నా కండువా పార అనే ఆరక ముందే మళ్ళీ ఆయన కవర్ చేసి, అరే బాబు ఈయన లేపేశాను, ఈయన అక్కడెక్కడ లేకుండా అయిపోతాడు, నువ్వు పోటీ చేసి అని చెప్పి అడగడం జరిగింది. పక్కా ఇది అడిగితే వారు కూడా అంటం జరిగింది. ఈలోపు ఎవరైతే నన్ను తీసుకొచ్చారో ఆ ప్రశాంత్ కిషోర్ గారి టీం ద్వారానే నాకు తెలిసింది ఇది. వాళ్ళు ఇటువంటి పనికిమాలిన పనులు చేస్తే ఐ విల్ హ్యావ్ టు డిసోసియేట్, చాలా తప్పిది, మీరు నా ఇన్ఫ్లుయెన్స్ అంతా వాడి నేను అతన్ని కన్విన్స్ చేసి తీసుకొచ్చాను, మీరు ఇలా చేయటం పద్ధతి కాదని చెప్పి ప్రశాంత్ కిషోర్ ఆయన అడ్డం తిరిగిన పిదప నాకు ఇష్టం లేకపోయినా సరే ఎలాగో ఓడిపోతాడా, తెలుగుదేశానికి ఒక సీటే వస్తే అన్న ఉద్దేశంలో నాకు సీట్ ఇవ్వటం జరిగింది. ఇష్టం లేక నాకు సీట్ ఇచ్చారు తప్ప వేరే రకంగా కాదు అంటే నేను చెప్పొచ్చేది. వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని అర్హులైన 246 మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్, రైతు బంధు, రైతు బీమా లాంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి ఒక కేసీఆరేనని, ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా చెక్కులను, బతుకమ్మ చీరలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్, ఎంపీపీ గుంతా మౌనికా మల్లేష్, మున్సిపల్ చైర్మన్ సుకేష్ని విశ్వేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ అనకుండా కూడా అందరు మనోళ్ళే ఉన్న కాన్ఫరెన్స్ లో అందరూ మనోళ్ళే అని ఇలా కళ్యాణ లక్ష్మి చెక్కు ఇలా ఇస్తా ఉన్నాం. ఇంతకుముందు ఎంపీ అన్నట్లు నేను వచ్చినప్పటి నుంచి సంతకాలు పెడతా ఉన్నాం. చాలా మీటింగ్ లో చెప్తా నేను, అన్నిటికంటే నాకు తృప్తినిచ్చేది ఒక ఎమ్మెల్యేగా ఆ కళ్యాణ లక్ష్మి మీద సంతకం పెట్టేటప్పుడు. ఎందుకంటే ఆ ఒక్క సంతకంతో ఇవాళ మీకు 1,116 రూపాయలు వస్తా ఉన్నాయి. అందుకే నేను మీ అందరినీ కోరేది ఒకటే, ఇలా రేపో మాపో ఓట్లు లేవు, ఓట్ల కూడా చెప్పట్లే, కానీ లబ్ధి పొందుతున్న ప్రతి కుటుంబం కళ్యాణ లక్ష్మి ఇలా 246 మంది ఉన్నారు. ఆ కుటుంబాలు పెన్షన్ తీసుకుంటున్న ప్రతి కుటుంబం, రైతు బంధు తీసుకుంటున్న ప్రతి కుటుంబం కూడా 100కు 100% కేసీఆర్ గారు ఎంబడి ఉండాలి. కేసీఆర్ గారు ఇలా మీ 246 మంది ఎంత సంతోషంగా ఉన్నారో మీకంటే ఎక్కువ మేము సంతోషంగా ఉన్నాం వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులం కానీ నేను కానీ. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం బీద వాళ్ళకి ఇలా 2,46,00,000 రూపాయల చెక్కులు ఇస్తున్నామంటే కేసీఆర్ గారి ఆశీర్వాదం, కేసీఆర్ గారి ఆలోచన విధానం. కాబట్టి ఆయన మంచిగా ఉండాలి, ప్రభుత్వం మంచిగా ఉండాలి, మీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని నేను మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రేపో మాపో ఎలక్షన్ లేవనేది ఒక్కసారి జ్ఞాపకం పెట్టుకోండి. రాజకీయాలు వచ్చేసరికి అన్ని రాజకీయ పార్టీలు వస్తాయి. ఇవాళ కొత్త పిచ్చాల్లాగా తయారయ్యారు కొంతమంది, వాడే బండ్లు పెట్టుకుంటారు ఈ కొట్టాలని. ఇవన్నీ మీడియా వాళ్ళ స్టిక్కర్లు వేసుకుంటారు, ఓ 4 దొరకపోతారు, వాడే మాట్లాడతాడు, వాడే వాట్సాప్ లో పెడతారు. ఏం మాట్లాడుతున్నారు, ఏం హోదా ఉంది, ఇవన్నీ ఏమి లేవు. నారాయణపేట జిల్లా కుస్గి మరియు మద్దూరు మండలాల్లో స్థానిక ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పర్యటించారు. ఆయా మండలాల్లోని గ్రామాల్లో దసరా పండుగ కానుక స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆడపడుచులకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఇక్కడ మళ్ళీ
సెకండ్ కేరెల్లి అలవేలమ్మ గులువని రామలమ్మ వెంకటమ్మ. రాగానే కొట్లాడితే ఆ ఉన్న టెన్షన్ గాడిగా మిమ్మల్ని ఇచ్చేమన్నట్టే పక్కన వీళ్ళు ఎప్పుడు కొట్లాడుతారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. వేద పండితుల చేత వేద ఆశీర్వచనం, పట్టు వస్త్రాల సమర్పణ. టీటీడీ నూతన ఈవోగా డాక్టర్ జవహర్ రెడ్డి బాధ్యతలు. అదనపు ఈవో ధర్మారెడ్డి నుండి పదవి బాధ్యతల స్వీకరణ. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లి గ్రామంలో మెగా రక్తదాన శిబిరం. రైతులను మోసం చేస్తున్న వారిపై ప్రభుత్వం చర్య తీసుకోవాలన్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. అమరావతి రాజధాని అంశాన్ని నిర్వీర్యం చేస్తున్నారన్న మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు. విశాఖకు పరిపాలన ఎందుకు తరలిస్తున్నారని ప్రభుత్వానికి ప్రశ్న. వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి పర్యటన. ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఆగ్రహం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.